ప్రైజ్ ది లార్డ్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఉన్నప్పటికీ కూడా మనం ఒంటరిగా ఫీల్ అవుతాం. చాలా చిన్న సమస్యలు కూడా మనకి పెద్ద సమస్యల్లాగా కనిపిస్తాయి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి తప్పు లేకపోయినప్పటికీ అందరూ ఒకవైపు చేరిపోయి ఆ తప్పుని, ఆ బ్లేమ్ని మన మీద వేయాలనుకుంటారు. వాస్తవానికి వాళ్ళ ప్లాన్స్లో మనం లేనప్పటికీ కొన్ని కల్పించి మరీ మనల్ని ఇరికించాలని, ఇంకా మన మన అనుకునే వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోకుండా మన మీద రివర్స్ అయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఉదాహరణకి ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో శారమ్మ గారు కూడా హగర్ని తన ఇష్టపూర్వకంగానే అబ్రహాం గారిని చేసుకోమంటుంది. కానీ హగర్కి అసలు అటువంటి ఆలోచన కూడా ఉండదు. తన యజమానురాలు ఏది చెప్తే అది చేయాలి కాబట్టి హగర్ అబ్రహాం గారిని చేసుకోవడానికి ఇష్టపడుతుంది. తన ప్రెగ్నెన్సీ తర్వాత ఏవో కొన్ని విభేదాల వల్ల మళ్ళీ సారమ్మ గారు హగర్ని వెళ్ళిపోమంటే మాట్లాడకుండా తను వెళ్ళిపోతుంది. అడవుల్లో, ఎడారుల్లో అన్నిటిలో కూడా ఆమె ఒక్కతే నడుచుకుంటూ వెళ్ళిపోయి దాహం వేసినప్పటికీ అక్కడెక్కడ వాటర్ లేని పరిస్థితుల్లో కూడా తనెక్కడ కూడా ధైర్యం విడవకుండా ముందుకు నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ విడవబడింది హాగర్ అయినా దేవుడు మాత్రం తనని విడిచిపెట్టలేదు. తను వెనకానే వెళ్ళి నువ్వు మళ్ళీ తిరిగి సారమ్మ గారి దగ్గరికి వెళ్ళిపో, ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. దేవుడు మాత్రం హగర్ని ఏ రోజు విడిచిపెట్టలేదండి. ఎందుకంటే తన పరిస్థితి, తను ఎంత బాధపడుతుందో, తను ఎంత వేదన పడుతుందో మన దేవుడికి తెలుసు. కాబట్టి నేను నీకు ఇస్తానన్న వాగ్దానం, నీకు పుట్టబోయే కుమారుని కూడా వేరొక జనాంగంగా చేస్తానని చెప్పి ఇష్మాయేల్ సంతతి వారంట. ఇప్పుడు ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇష్మాయేల్ సంతతి వారే అని ఆయన ద్వారా తనకు వచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టేందుకు దేవుడు మళ్ళీ నువ్వు వెళ్ళిపో, వెనక్కి సారమ్మ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు మాట్లాడకుండా తను వెళ్ళిపోతుంది. అలాగే కొన్నిసార్లు ఏదైనా ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మనుషుల ద్వారా మనం విడవబడతాం, కానీ దేవుని ద్వారా మాత్రం అయితే మనం ఎప్పటికీ విడవబడలేము. దేవుణ్ణి చూసినటువంటి వ్యక్తిగా హగరు మనకి కనిపిస్తుంది. అలాగే రూతు వాస్తవానికి మోయాబు దేశానికి చెందినటువంటి స్త్రీ. ఆ దేశంలో అయితే విగ్రహారాధనకి, ఆచార వ్యవహారాలకి కొదవే ఉండదు. అలాంటి మోయాబురాలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె అత్తకు లోబడి తన భర్త చనిపోయినప్పటికీ కూడా ఇంకా నాకంటే ఎవరు లేరమ్మా, నువ్వే నాకన్నీను, నేను నీ వెనకే వస్తాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము, నువ్వు ఎక్కడున్నా సరే నిన్నైతే విడిచిపెట్టనని చెప్పి ఆమె అత్తకు విధేయురాలుగా ఉండి తన దేవుడికి లోబడి ఆమె అత్త వెంటే వచ్చి మళ్ళీ బెత్లెహేం చేరుకుంటుంది. అక్కడ బెత్లెహేం చేరుకుని బోయాజు పొలంలో పరిగెలు ఏరుకొనడానికి వెళ్ళిన ఆ స్త్రీ, ఎవరైతే పొలంలో కొన్ని పరిగెలు ఏరుకోవడానికి వెళ్ళినటువంటి స్త్రీ, ఆ పొలాలన్నిటికీ యజమానురాలుగా దేవుడు ఆమెను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆమె చూపిన అత్త పట్ల అభిమానము, అలాగే దేవుని పట్ల విశ్వాసంతో ఈరోజు మనం మోకరించి ప్రార్థించినట్లయితే నీకే సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులైనా మనుషులైతే గ్రహించలేకపోవచ్చు, కానీ ఆ సర్వం ఎరిగిన సర్వాధికారి అయిన దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా ఒంటరిగా మనల్ని విడిచిపోడు. ఎస్తేరు అందరికీ పరిచయమే, కానీ రాజు దయ కలిగి అక్కడ ఎస్తేరు కన్నా అందగత్తులు ఉన్నారు, అందరూ కలిగిన బంధువర్గం కలిగినటువంటి మిగతా స్త్రీలు ఉన్నారు, లేకపోతే చక్కగా మాట్లాడే స్త్రీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ రాజు మాత్రం ఎస్తేరు మీద దయ చూపి తన భార్యగా ఎన్నుకుంటాడు. ఎస్తేర్ అప్పటి వరకు ఒక అనాథ, తన చిన్నాన్నగారి దగ్గర పెరిగినటువంటి ఒక అనాథ. అలాంటి ఆమె సడన్గా ఆ దేశమంతటికి కూడా రాణిగా దేవుడు చేస్తాడు. ఎవరైతే విశ్వాసంతో దేవుని ఎదుట మోకరిల్లి ఎవరు లేనప్పటికీ దేవుని బలంతో ముందుకు సాగుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఎక్కడా విడిచిపెట్టాడు. రూతు జీవితంలో కూడా రూతు వంశావళి నుంచి యేసుప్రభు వారు
వస్తారు. అంతటి గొప్ప ఆశీర్వాదాన్ని ఆమెకి అనుగ్రహించారు. సో మీకే కష్టాలున్నా, ఏ బాధలున్నా అస్సలు భయపడద్దు. విశ్వాసం కనిపించడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవచ్చు. హ్యాపీ ఉమెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ.